మీకు ఒక ప్రశ్న వేస్తానండి. మీరు వేరే వాళ్ళు కలలుగన్న ప్రపంచంలో ఉందామనుకుంటున్నారా? లేతే మీరు కలలు కన్న ప్రపంచంలో ఉందాం అనుకుంటున్నారా? మీకక్కడే ఆన్సర్ వచ్చేస్తదండి. మన జీవితంలో ప్రతి సెకండ్ విలువైందండి. దయచేసి దాన్ని వేస్ట్ చేయొద్దు. మీ భవిష్యత్తుని మీరు ముందు ఊహించుకోండి. మీ కలల్ని నెరవేర్చుకోవటానికి ఒక చిన్న అడుగు ముందుకేసుకొని మీ కలల్ని సాకారం చేసుకోండి. పెద్దగా ఆలోచించండి. పెద్ద పెద్ద కలలు కనండి. కానీ చిన్నగా మొదలుపెట్టండి. మీరెక్కడున్నారో అక్కడి నుంచే మొదలుపెట్టండి. మీకుంది చాలు. మీ నిజమైన శత్రువు ఎవరో కాదండి. అది మీరే. మన లోపల కనుక శత్రువు లేపోతే బయటున్న శత్రువు మనల్ని ఏమీ చేయలేడండి. మీరు పెర్ఫెక్ట్‌గా ఉండాల్సిన అవసరం లేదండి. మీ కలని మీరెందుకు సాకారం చేసుకోలేకపోతున్నారు? మీకు బుక్ రాయాలనుందా? ఒక డిగ్రీ చేయాలనుందా? ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుందా? ఎందుకు చేయలేకపోతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? చాలా మందికండి వైఫల్యం, డిఫీట్ అంటే భయం. తప్పు చేస్తే భయం. పెర్ఫెక్ట్‌గా ఉండలేకపోతే ఏమవుతుందని భయం. గుర్తుపెట్టుకొని నేను మీకో విషయం చెప్తున్నాను. ఈ పెర్ఫెక్షన్, పరిపూర్ణత అనేది ఒక అబద్ధం అండి. నో వన్ ఈస్ పెర్ఫెక్ట్. ఎప్పుడు మీ జీవితంలో ఒక పెర్ఫెక్ట్ టైమ్ వస్తదనుకోవద్దు. ఆ పెర్ఫెక్ట్ టైమ్‌ని మనమే క్రియేట్ చేసుకోవాలి. మనం ఎప్పుడు స్టార్ట్ చేస్తే అదే పెర్ఫెక్ట్ టైమ్. మనం ఆ సమయాన్ని, అవకాశాన్ని, ఆ పరిస్థితిని మనమే సృష్టించుకోవాలి. చాలా మంది ఒక కంఫర్ట్ జోన్ ఉండిపోతారండి. కలలుకంటం మానేస్తారు. వాళ్ళు ఎదగటం కూడా ఆపేస్తారండి. ఎందుకంటే వారు ఉన్నదాంతో సంతృప్తి పడిపోతారండి. వారు రోజు వెళ్లి ఉద్యోగాల్లో వాళ్ళని అసహనానికి గురి చేస్తున్నా కూడా దాని నుంచి బయటికి రాలేరండి వారు. మీ లక్ష్యం వైపు మీరు వెళ్ళలేకపోతే అదో రకమైన ఆత్మహత్యేనండి. మీరు సవాల్ని ఎదుర్కొంటున్నప్పుడేనండి మీరున్న అసాధారణ ప్రతిభ బయటకొస్తది. మీరు జీవితంలో అనవసరంగా నేర్చుకున్న చాలా అనవసరమైన విషయాలు జీవితంలో ఎప్పటికప్పుడు ఉపయోగపడతాయి. మీరు ఇప్పటి వరకు సాధించిన దాన్ని మించి ఇంకా ప్రయత్నించకపోతే మీరు ఇంకా కొత్తవి సాధించలేరండి. మీరు అసాధారణంగా మారితేనే మీరు ఒక అసాధారణ విజయాన్ని గెలుచుకుంటారు. మీ కల నిజం అవ్వాలంటే మీరు ప్రయత్నించాలండి. మీరు ప్రయత్నించకపోతే వేరే వాళ్ళ కల నెరవేర్చడంలో మీ జీవితం ఖర్చయిపోద్దండి. గొప్పతనం అంటే ఏం లేదండి. మీరు చిన్న చిన్న పనులు ప్రతిరోజు నిష్ఠతో పని చేయటం. అలా చేస్తే గొప్పోళ్ళవుతారండి. మీరు మీ బాధని గొప్పతనంగా మార్చేదాకా మీరు విజయం సాధించలేరు. మీ బాధ నుండి పరిగెత్తడం మానేయండి. దాన్ని స్వీకరించండి. మీరు దాన్ని వదిలేస్తే అక్కడే మిగిలిపోతారు. తక్కువ స్థాయిలో జీవించడం చాలా సులభం అండి. దానికి ఏ శ్రమ అవసరం లేదు. కానీ ఎదగడానికి మీలో ఉన్న ప్రతి అణువు ఉపయోగించాలి. మీకు ముందున్న రోజు ముఖ్యం అండి. ఒక రోజులో 86,400 సెకన్లు ఉంటాయండి. అవి కరెక్ట్‌గా ఉపయోగించడం వల్లే జీవితంలో పైకొస్తారండి. మీరు గత వారం చేసింది కౌంట్ అవ్వదండి. మీరు ఈరోజు ఏం చేస్తున్నారు అదే ముఖ్యం. మీరు జీవితంలో వచ్చిన అవకాశాలని వినియోగించకపోతే ఆ జీవితానికి అర్థమే ఉండదండి. ఎప్పుడైనా జీవితం మిమ్మల్ని కింద పడేసినప్పుడు వెనక్కి పడవద్దు. మీరు పైకి చూసేలా పడవండి. అప్పుడే పైకి లేవగలుగుతారు. మీరు ఏదైనా పొందాలంటే దానికి రాత్రింబవళ్ళు కష్టపడాలండి. మీ టైము, మీ నిద్ర, మీ సుఖం అన్నీ త్యాగం చేయాలి. మీరు ఈ దశాబ్దాన్ని మీదిగా మార్చుకోవాలంటే ఫస్ట్ మీ జీవితానికి అవునని చెప్పండి. మీ కలలకి, మీ భవిష్యత్తుకి అవునని చెప్పండి. మీరు చనిపోయేదాకా మీ కలలను వదిలిపెట్టకండి. ఒక్క అవకాశాన్ని కూడా మిస్ చేసుకోవద్దు. డెఫినిట్‌గా ఒకరోజు మీరు హీరో అవుతారు. మనం జీవించడానికి ఊపిరి తీసుకోవడం చాలా అవసరం అండి. ఊపిరి తీసుకోవాలని కోరిక మీకెంతుందో అంత కోరిక విజయం సాధించాలని ఉండాలండి. అలా ఉన్నప్పుడే మీరు విజయం సాధించగలుగుతారు.